అరే మిత్రమా, ఇలాంటి గుండెలు జల్లుమనే క్రైమ్ వీడియోలు మీ కళ్లలో థ్రిల్లర్ సినిమాలా కనిపించాలంటే మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని గట్టిగా కొట్టే. బాస్ వేధింపులకు యువతి సూసైడ్. కంపెనీపై 90 కోట్ల పెనాల్టీ. టోక్యో కోర్టు సంచలన తీర్పు. కోర్టు ఉత్తర్వులతో పదవి నుంచి తప్పుకున్న నిందితుడు. మృతురాలి ఫ్యామిలీకి సారీ చెప్పిన యాజమాన్యం. టోక్యో, జపాన్ ఉద్యోగంలో చేరిన 25 ఏండ్ల యువతికి వేధింపులే స్వాగతం పలికాయి. ఆఫీసులో అడుగుపెట్టిన క్షణం నుంచి పై అధికారి నుంచి ఎగతాళి ఎదురైంది. బాస్ వేధింపులు భరించలేక ఆ యువతి ఆత్మహత్య చేసుకుంది. జపాన్లోని టోక్యోలో జరిగిన ఈ విషాద ఘటన అప్పట్లో ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపింది. ఈ కేసులో టోక్యో కోర్టు సోమవారం సంచలన తీర్పు వెలువరించింది. బాధితురాలి కుటుంబానికి 90 కోట్ల రూపాయలు పరిహారం చెల్లించాలని సదరు కంపెనీని ఆదేశించింది. అవమానకరంగా వేధింపులకు గురిచేసిన బాస్ను వెంటనే పదవి నుంచి తప్పుకోవాలని ఉత్తర్వులిచ్చింది. వీధి కుక్క అంటూ వేధింపులు. జపాన్లోని ప్రముఖ కాస్మెటిక్స్ కంపెనీ డియుపి కార్పొరేషన్లో సతోమి అనే యువతి ఏప్రిల్ 2021లో ఉద్యోగంలో చేరింది. అదే ఏడాది డిసెంబర్లో జరిగిన మీటింగ్లో ఆమెను కంపెనీ ప్రెసిడెంట్ మిత్సురు సకాయ్ అవమానించాడు. పర్మిషన్ లేకుండా క్లయింట్ను కలిసినందుకు తిట్లదండకం అందుకున్నాడు. వీధి కుక్క అంటూ తీవ్రంగా మాట్లాడాడు. దీంతో సతోమి తీవ్ర మానసిక క్షోభకు గురైంది. ఆ తర్వాత రోజుల్లోనూ ఏదో ఒక సాకుతో ఆమెను మిత్సురు వేధించాడు. చేతగాని కుక్క ఎక్కువగా మురుగుతోందంటూ ఎగతాళిగా మాట్లాడటం మొదలుపెట్టాడు. దీంతో సతోమి తట్టుకోలేకపోయింది. ఆఫీస్కు సెలవు పెట్టి ఇంట్లో ఉండిపోయింది. డిప్రెషన్తో ఆస్పత్రిపాలైంది. ఆపై ఆత్మహత్యకు యత్నించింది. ఫలితంగా కోమాలోకి వెళ్లిపోయింది. అలా ఆస్పత్రిలో ఏడాదిపాటు పోరాడి అక్టోబర్ 2023లో సతోమి కన్నుమూసింది. అప్పటికే ఆమె తల్లిదండ్రులు కంపెనీపై కేసు వేయగా పోలీసుల దర్యాప్తు కొనసాగింది. కంపెనీలో బాస్ వేధింపులే సతోమి మృతికి కారణమని తేలింది. తుది వాదనల తర్వాత సతోమి మరణానికి మిత్సురే బాధ్యుడని టోక్యో కోర్టు నిర్ధారించింది. ఈ తీర్పు వచ్చిన వెంటనే మిత్సురు తన పదవికి రాజీనామా చేయగా కంపెనీ కూడా బహిరంగ క్షమాపణ చెప్పింది. జాగ్రత్తలు మరియు సలహాలు. కార్యాలయంలో లైంగిక లేదా మానసిక వేధింపులు ఎదురైతే వెంటనే సీనియర్ మేనేజ్మెంట్ లేదా హెచ్ఆర్కు రిపోర్ట్ చేయండి. భరించకుండా ఫిర్యాదు చేయండి. మానసిక ఒత్తిడి, డిప్రెషన్ ఎక్కువైతే వెంటనే కౌన్సెలింగ్ తీసుకోండి. సూసైడ్ ఆలోచనలు వచ్చినప్పుడు 104 హెల్ప్ లైన్ సంప్రదించండి. కుటుంబ సభ్యులు, యువతీ-యువకుల మానసిక స్థితిని గమనించి మద్దతు ఇవ్వండి. వేధింపులు ఎదురైతే చట్టపరమైన సహాయం తీసుకోండి, ఒంటరిగా భరించకండి.